టెక్నికల్. ఏమంటే ఒక ఎలక్ట్రానిక్ డివైజ్లో అన్లెస్ అంటిల్ దానికి ఒక రిసీవర్ సెండర్ ఉంటేనే కానీ ఒక సిగ్నల్ని రిసీవ్ చేసుకోలేదు, సెండ్ చేయలేదు. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక మానిటర్ తీసుకోండి, అంటే ఆ మానిటర్లో ఒక రిసీవర్ సెండర్ ఉండదు. సో దానిలో మీరు ఎటువంటి సిగ్నల్స్ ని పంపించలేరు, ఎటువంటి సిగ్నల్స్ ని తీసుకోలేరు. అలాగే వైఫై ఇంక్లూడ్ చేస్తేనే కానీ దానిలోని ఒక వైఫై సిగ్నల్ అది తీసుకోలేదు, పంపించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే అదొక డంబ్ మిషన్. అంటే మీరు ఒక సిపియు మానిటర్ ఉంది, ఒక ల్యాప్టాప్ తో ఒక మానిటర్ నే తీసుకోండి, ఆ మానిటర్ కి సిగ్నల్ పంపించే వ్యవస్థ లేదు, సిగ్నల్ తీసుకునే వ్యవస్థ లేదు, దానిలో వైర్లెస్ వ్యవస్థ లేదు. సో తెలుగుదేశం వాళ్ళకి చదువు పెద్దగా రాదు కాబట్టి అందులో ఎక్కువ గోండాలు ఈ మధ్య వ్యాపారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. ఈ విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ తాలూకా డిజైన్ ని కూడా మొత్తం పబ్లిక్ లో పెట్టారు. మనం ఈసీఎల్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా చూసుకుంటే ఆ దానిలో టెక్నికల్ గా చిప్పు తాలూకా విషయం ఏంటనేది దాచేసి తక్కువన్నీ దానిలో ఉంటాయి. అందులో ఎక్కడ కూడా రిసీవర్ గానీ ట్రాన్స్మిటర్ గానీ వైర్లెస్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునేది కానీ వైర్లెస్ సిగ్నల్స్ ని పంపించేది కానీ దానిలో లేదు. అయితే ఇది ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే ఆ మధ్య 2010లో హరిప్రసాద్ గారని ఒక అతన్ని తీసుకొచ్చారు తెలుగుదేశం వాళ్ళు. తీసుకొని వచ్చి అమెరికా పంపించి అక్కడ ఈవీఎం స్టాంపర్ జరిగాయి అని కొన్ని సంస్థలతో కలిపి అభియోగం పెట్టారు. పెట్టిన అతన్ని అక్కడ మహారాష్ట్రలో కూడా అతన్ని అంటే కొన్ని అమెరికా సంస్థలతో కలిపి చేశారు ఈ పని. ఆ కలిపి చేస్తే ఆ సంస్థలు అప్పుడు మహారాష్ట్రలోనే అతన్ని అరెస్ట్ చేశారు. మీకు గుర్తుందో లేదో 2010లో. అప్పుడు 2009లో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోయినప్పుడు ఇగో ఇలా జరిగిపోయింది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి ఇచ్చేశారు. ఇప్పుడు అటువంటి డౌట్లు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో పోటీ చేయాల్సిన అవసరం లేదు, పోటీ చేయడం మానేమనండి. ఎవరికి నష్టం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్ని పార్టీలు ఇప్పటికే మీరు చాలా వ్యవస్థలను నిర్వీర్యం చేశారు కాబట్టి దీనిపైన కూడా అనుమానం ఉందంటున్నారు. అది వస్తున్నాను సార్, ఆ పాయింట్ వస్తున్నా. ఇప్పుడు ఎవరైతే హరిప్రసాద్ ఉన్నాడో ఈ రోజు గాజాని దింపింది అతన్నే. మీకు మరి మాస్క్ ఎందుకు వేసుకుని దింపారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కలిసారో వీళ్ళతోటి కాంగ్రెస్ తోటి ఆ రోజు నాకు అర్థమైంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మళ్ళీ తీసుకొస్తారని. చంద్రబాబు నాయుడు గారు పని ఒకటే, అస్థిరత్వం క్రియేట్ చేసి దానిలోంచి లాభం పొందాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను ఇంకొక విషయం అంటాను సార్ చాలా స్పష్టంగా. మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు కదా అతన్ని మొన్న 2017లో ఎలక్షన్ కమిషన్. అలాగే 2010లో ఈ అభియోగం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఏం చెప్పిందంటే సుబ్రహ్మణ్య స్వామి గారు వీవీప్యాట్లు పెట్టండి అంటే ఈ రోజు వీవీప్యాట్లు పెట్టండి ఘనత నాదే అని చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేకుండా అబద్ధం చెప్పుకుంటారు అందరి ముందు. వీవీప్యాట్లు ఎవరు పెట్టారో ఎలక్షన్ కమిషన్ దగ్గర చాలా క్లియర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కి చూసుకుంటారు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. హలో హలో మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సార్. మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, కొంచెం సమయం పాటించండి. జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు కొత్తగా వస్తున్నారేమో చర్చలోకి. వినండి, మీరు నిజం చెప్పినప్పుడు మధ్యలో ఎందుకు వస్తారు? 2010లో మీరు రిపోర్ట్ పెట్టారు, ఎలక్షన్ కమిషన్ ఏమని అడిగారు? ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు వస్తారు చెప్పరేయండి. పద్ధతిగానే నిజం చెప్తున్నా, మీరు సైలెన్స్ ఉంటే మంచిది. మీరు ఎంత ఏం చెప్పారు? ఒక ఏదైనా డివైస్ కి మీకు ఒక మొబైల్ చంద్రబాబు నాయుడు గారు మీకు చదవడం నేర్పించలేదా? సిగ్గు లేకుండా ట్యాంపరింగ్ చేశారని చెప్పారు. ఈవీఎం లో ఒక రిసీవర్ మాట్లాడతారు. ఏం చెప్పట్లేదు. 2010లో మీరు కంప్లైంట్ చేశారా లేదా? 2010లో మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అర్థం పడతాం లేకుండా. మీరు అడిగారా? అర్థం పడతాం లేకుండా అరెస్ట్ చేశారు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. మీరు అరెస్టులు చేస్తారు, జైల్లో పెడతారు, లేకపోతే మర్డర్లు కూడా చేస్తారు. మీరు అంత గనులు. నిజం బయటకు వస్తుందో మాస్టర్ తెచ్చారు మీరు. చంద్రశేఖర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. ఒక నిమిషం చంద్రశేఖర్ గారు ప్లీజ్, ఒక నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు మీకు చెప్తున్నారు. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం చంద్రశేఖర్ గారు ఒక నిమిషం. మీరు చెప్పారు ఒక రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు, నేను చెప్పాను, మళ్ళీ సరే వాళ్ళ వెర్షన్ వాళ్ళు పెద్ద అయిన మా ఎక్స్ ఎంపీ గారు కూడా చెప్పారు.
అరే అదే మీరు జెంటిల్గా ఒక ఇష్యూ పైన డిబేట్ జరిగేటప్పుడు మాట్లాడండి. ఊరిని ఆరోపణలు చేయటం ఈ బీజేపీ వాళ్ళండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటో కానీ ఇక ఊరినే రావటం లారీలు ఆ దుమ్ము ధూళి వేసుకొచ్చి ఎదుటాల మీద ఇసిరేసేసి నోటుకు వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడేసి వాటి తీసన్ని చక్కగా అకాడమిక్ గా డిబేట్ చేయండి. ఇష్యూ వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. కొన్ని లక్షల గ్రామాలు దోచేసింది మీరమేమా? ఎవరు అసలు ఏం చేశాను మాట్లాడుతున్నారు? కాదు చంద్రశేఖర్ గారు లక్షల కోట్లు దోచేశారు అంటున్నారు. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? పెట్టండి మరి. ఎందుకు ఆరోపణలు మరి? ఖచ్చితమైన ఇది నేను చెప్తున్నాను సార్. ఈ 2010 హరిప్రసాద్ గారిని కొమ్ము కాసింది ఎవరు? హరిప్రసాద్ ఒక నిమిషం చంద్రశేఖర్ గారు ప్లీజ్ నన్ను మాట్లాడలేకపోతే నేనేమంటే 2010లో ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశారండి. ఈవీఎం హ్యాక్ చేసి వచ్చారు. అప్పుడు చంద్రశేఖర్ గారు ప్లీజ్ నన్ను అలా మీరు ఆయన కంట్రోల్ చేయాలి. చంద్రశేఖర్ గారు వదిలేద్దాం. మనం అలా బ్రదర్ మీరు ఆయన కంట్రోల్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళ మీట్లకి వాళ్ళ నోటుకు వచ్చినట్టు ఏం మాట్లాడతారో తెలవదు. నేను మాట్లాడేది ఒక్క ఆరోపణ చేయాల, కేంద్ర ప్రభుత్వం మీద చేయలే, లేకపోతే బీజేపీ మీద చేయలే. విషయాలు చెప్తా. ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, సిగ్గుందా? హరిచంద్ర ప్రసాద్ వాడేది వ్యక్తిగత ఆరోపణలకు వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నారో తెలిసి తెలవకుండా మాట్లాడతారు. టీవీ డిబేట్లకి ప్రెస్ మీట్లకి తేడా తెలవదు. మీరు వినండి, ఎకడమికల్ గా చెప్పండి. అసలు వీళ్ళ కంగారు చూస్తా అంటే వీళ్ళు నిజంగానే చేసినట్టు ఉన్నారు. వీళ్ళ కంగారు చేసినట్టు ఉన్నారు.